బ్రహ్మ గరుడు ఆది మహాబ్రహ్మ ఆది బ్రహ్మ కుమారుడు అంగేక మహాముని కుమారుడు గౌతమ బ్రహ్మ ఆ గౌతమ బ్రహ్మ కులసతివనాదే జలగన్య పార్వతమ్మ ఆమె జలమలో పుట్టినాదే జలగన్య పార్వతే ఆమె జలమలో పుట్టినాదే అయ్యా జలగన్య పార్వతే జలమలో పుట్టినది జలగన్య పార్వతమ్మ ఆ గౌతమ బ్రహ్మ కులసతివనాదే 7 గడిలో సత్యవతులు ఇద్దరు కలుసుకొని మునుపు 6 మంది కుమారులు జన్మించినారు. ఏగులో ఏగైపినారు, జోగులో జోగైపినారు, కోటి మునిల్లో ఒక మునిపినారు, సప్త ఋషుల్లో ఒక ఋషిపినారు. 6 మంది బిడ్డలో ఒక బిడ్డ కూడా వాళ్ళకి దక్కకుండా ఏగులో ఏగిపోయారు, జోగులో జోగైపినారు, కోటి మునిల్లో ఒక మునిపినారు. చూడు 6 మంది బిడ్డలు లేక 7వ బిడ్డ కోసము దొక్కనాడు భూమి గోడి బిడుగులు చూసినారు. ఒక్కనాడు చెట్టుకుండి ఒక్కనాడు చేడు ఇచ్చినారు. ఆ చేడుకి స్వచ్ఛమైన జనగొల్ల కోసము వాళ్ళ కన్నవారి పట్టమునాది పసినిభాగత పట్టము. పసినిభాగత పట్టం పోయి స్వచ్ఛమైన కొరదాల మీద వస్తానని చెప్పి ప్రాణనాథుల వద్ద సెలవు తీసుకుని జలగన్య పార్వతమ్మ 7 ఇడలెట్ట వాళ్ళ కన్నవారి పట్టణానికి వస్తున్నాదంట.